హామీలు ఇచ్చావు నెరవేర్చాలంటే భయం వేస్తుందట. ఇప్పుడు చెప్తారు భయం వేస్తుందని, మీకు ఇచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు ప్రతిదీ సమీక్ష, బస్సు సమీక్ష, తల్లిదేవిన ఇంట్లో ఎవరు పడితే వాళ్ళకి నీకు 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 ఎంతమంది ఉంటే అందరికీ అని ఎన్నికలప్పుడు మాట్లాడేసి వాళ్ళేమో ఇంటికి ఒకళ్ళే భయం వేస్తుంది. ఈ పిచ్చి కోతలు ప్రజలు మోసం చేసి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి అరాచకాలు చేసి అరాచకపు మాటలు మాట్లాడి ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు. నిధులు లేవు అని ఒకళ్ళు, భయమేస్తుంది అని మరొకళ్ళు. ఏమీ తెలియదా మీకు? హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? హామీలు ఇచ్చినప్పుడు ఎంత నిధులు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర తెలియదు, ఖజానాలు ఎంతో తెలియదు. అప్పుల్లో ఉంది ఖజానా, అప్పుడు అది మాట్లాడారుగా మీరే. ఎన్నికల్లో మీరేమి ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయని అప్పులు చేసేసారు, ఇంత అప్పులు చేశారు, అందులో మీరే మాట్లాడారు కదా. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ఖజానాలో నిధులు ఎక్కడి నుంచి ఉంటాయి? మాట్లాడటానికి ఒక అర్థం ఉండాలి. ఒకటి అప్పులు చేశారని మాట్లాడండి, అప్పులు ఎందుకు చేశారో ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ నిధులు లేదంటారంటే అప్పులు చేస్తే అప్పులు చేసిన ప్రభుత్వం నిధులు లేకుండా నిధులు ఎలా ఉంటుంది? పొంతలు ఉండాలి మాట్లాడి. ఏదో నోటికి ఎప్పటికప్పుడు ఇంటర్లక్ష్మని ఏదో అప్పటికప్పుడు ప్రజలు మబ్బి పెట్టడానికి, ప్రజలు డ్రామా చేయడానికి, హడావిడి చేయడానికి ఏదో మాట్లాడటం తప్పితే ఇంత ఆవేశం ఎక్కడ పోయింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రశ్నించాలి కదా. ప్రశ్నించడానికే వచ్చానన్నవాడు ఏది? ఎందుకు చంద్రబాబు తల్లి దీవెన్ని మా ఇంటికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చంద్రబాబు మాట్లాడలేదా? అంత ఓపెన్గా మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు ఒకళ్ళే అంటాడేంటి? బస్సును రివ్యూ చేయాలంటాడేంటి? ప్రతి పథకాన్ని మళ్ళీ సమీక్షించాలంటాడండి. మరి భయం వేస్తుంది అంటే ఎందుకు మాట్లాడవు నువ్వు? ఏంటంటే ఆ మాట్లాడి మనమే కదా అన్నాం, అనగా భయం వేస్తుందని అంటే ఎట్లా ప్రజల్ని పంపిపెట్టం కదా అని అడగాలి కదా. అడగడు, నోరు తెరపడు. ఎన్నికలప్పుడు మాత్రం చించేస్తా, పొడి చేస్తా, పాతాళాన్ని తొక్కేస్తా, నడువురులో నిలబెట్టేస్తా, కడ్రాయర్తో పరిగెట్టిస్తా, ఇన్ని ప్రసంగాలు చేసిన ఆయన ఇవాళ మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏపీలో కూడా సార్ లైక్ చెత్త పన్ను వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ₹1 తీసుకునేవాళ్ళు, ఏపీలో ఉన్నప్పుడు చెత్త పన్ను ₹1 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ హయాం వచ్చిన తర్వాత ₹3 తీసుకుంటున్నారు. సో దాని గురించి ఏమని చెప్తారు? చెత్త పన్ను గురించి కూడా ఒక డిస్కషన్ లేదు. చెత్త పన్ను వేయటం అనేది క్లీన్లీనెస్ కోసం. చెత్త అదే పన్ను వేయకపోతే కుప్పలు చేరిపోతూ ఉంటాయి. అది ఒక మంచిది. ప్రతిదీ రాజకీయం చేయాలని దరిద్రంగా మాట్లాడుతున్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం కోసం దాని యొక్క ప్రయోజనం ఏంటి, దాని యొక్క ఒక దీనివల్ల సమాజానికి జరిగే మంచి ఏంటి, ఆ మంచి కూడా చూడాలి కదా. ఆ మంచి లేకుండా ఉలికేది ఎత్తినా మేము గొప్ప, మాది గొప్ప, పరులు చెత్త పరమ చెప్ప అలా ఉంది కూటమిది. ప్రతి వాళ్ళు తుమ్మినా మేము తుమ్మినట్టు మీరు ఎవరో తుమ్మలేరు, గత ప్రభుత్వం తుమ్మలేదు, ఇంకెవరో తుమ్మలేరు, మేమే గట్టిగా తుమ్మగలం. అదే ప్రతిదానికి తుమ్మినా ఏడ్చినా మేమే గొప్ప అనే పద్ధతిలో మేము గొప్ప, మేము గొప్ప, మాది గొప్ప, పరులు చెత్త పరమ చెత్త ఈ విధానంలో వీళ్ళు ఉన్నారు తప్పితే దాన్ని దేన్ని మాట్లాడాలి, దేని మీద విమర్శ, దేనివల్ల ప్రజలకు నష్టం, దేనివల్ల ఇది చూడాలి. దీనివల్ల సామాన్య చెత్త పని వేయటం వల్ల చెత్త ఇవాళ చాలా జాగ్రత్త పడ్డారు చాలామంది. విజయసాయి సార్, ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఎక్కడ దాకా వచ్చిందంటారు మీరు? మీకు తెలిసినంతవరకు ఎంతవరకు? విజయసాయి రెడ్డి గారి ఇష్యూ వీళ్ళు రాజకీయ, అతను ఆ మొగుడు పెద్ద ఎలవ, అతను డబ్బుల కోసం 70 కోట్లు డబ్బు అడిగాడు అన్నప్పుడే అర్థమైపోయింది. ఒక మగవాడు భార్యకి విడాకులు ఇస్తే విడాకులు సంతకం పెట్టి పేపర్లు ఇచ్చేసినాక నాకు 70 కోట్లు కావాలని మొగుడు అడుగుతాడు. ఎప్పుడైనా విన్నాం మనం? భర్త భార్యకి ఇస్తాడు భరణం, అంతే కదా. భార్య భర్తకి ఇవ్వటం ఏంటి? అది కూడా 70 కోట్లు కావాలి అంటే దీని అర్థం ఏంటి? ఎందుకు విజయసాయిరెడ్డిని పేరుని ఇరికించారు? ఇరికించడం ద్వారా ఆ 70 కోట్లు 70 కోట్లు అడగడంతో అర్థపోయింది ఆ కుట్ర. 70 కోట్లు ఎప్పుడైతే ఓ మగవాడు అడిగాడో, నీ భార్య ఇంకోటితోటి బిడ్డల కందా నీకు అనుమానం ఉంది, వదిలేసావు, విడాకులు తీసేసుకున్నావు, అయిపోయింది కదా. ఇంకా సిగ్గుసరి ఉండాలి, మేసం ఉన్న మొగాడివేగా నువ్వు, నా బిడ్డల్ని ఎలా పెంచాలి, నాకు 70 కోట్లు ఇవ్వాలి అని ఎలా అడుగుతావా? నువ్వు మొగడువేనా? నువ్వు మేసన్న మొగడువేనా అని ఆడదాని దగ్గర నాకు నా బిడ్డలు పోషించడానికి నాకు డబ్బులు ఇవ్వండి, నువ్వు చేతకపోతే ఇచ్చేసే ఆడపిల్లని. దద్దమ్మలాగా మాట్లాడతాడు. పైగా 70 కోట్లు కావాలి నాకు అంటాడు పిల్లలు. అక్కడే ఆ దౌర్భాగ్యపు దుర్బుద్ధి ఏంటో అక్కడే అర్థమైపోయింది. 70 కోట్లు ఎప్పుడైతే అడిగాడో అక్కడే
వీళ్ళు ఎందుకు విజయసాయిరెడ్డి పేరుని ఇరికించారు, విజయసాయిరెడ్డి పొలిటికల్గా విజయసాయిరెడ్డి పేరు లాగి అతను బదనాం చేస్తే తద్వారా 70 లక్షలు 70 కోట్లు ఇతనికి వస్తాయి, ఏం చేసుకోవచ్చు అని ప్లాన్ చేశారు. అదేమి సాగలేదు. అదేమి ఎలాంటి డిఎన్ఏ టెస్ట్ వాడు పత్రాల మీద సంతకాలు పెట్టాడు ఆ రెడ్డి. నేను తండ్రి స్థానంలో సంతకాలు పెట్టాడు. 6 చోట్ల కాదు, ఒక చోట 6 చోట్ల పెట్టాడు. ఇంకా వాడు కాదు అని వాడిని తీసి వాడు కాదట, వాడేమో ఇంటర్వ్యూలు ఇవ్వడు. వాడి తరపున ఈ మూడు నేను మాట్లాడాను, నేను ఊనే సంతకం పెట్టాను కానీ నాకు హడావిడిలో సంతకం పెట్టాను కానీ నా బుద్ధి ఉందా ఆ మాటలు? హడావిడిలో ఎవడన్నా మా తండ్రి స్థానంలో సంతకం పెడతాడు, ఒకసారి పెడతారు పొరపాటునని 7 సార్లు పెడతారు. వాడు ఒక డ్రామా, వాడు ఏదో సన్నాసి వాడేవాడో మూడు వాడు, అందుకనే అమ్మాయి వదిలేసి డైవర్స్ తీసుకుందాను. వాడు అసలు 70కు పెళ్ళం దగ్గర డబ్బులు అడుగుతాడు, పెళ్ళం దగ్గర డబ్బులు అడుగుతాడు. విడాకులు ఇస్తే నా బిడ్డలు ఎలా పెంచాలి కనుక నాకు 70 కోట్లు ఇవ్వాలి, ఏం పిచ్చివా కూడా అది. అంటే అక్కడే అర్థం, డబ్బు కోసం డ్రామా ఆడుతున్నాడు, ఆడిస్తున్నాడు అంతే.